ఈ పెన్షన్ సాధించడం వల్ల ఇలా జగిత్యాల జిల్లాలో ఓటు బ్యాంక్ కిందకే మారిపోయినాం. ఇలా పార్టీలు ప్రభుత్వాలు మనల్ని ఓటు బ్యాంక్ కిందకే ఇస్తుంది. కానీ మనం కూడా ఇలా యాదవ సంఘం జగిత్యాల జిల్లా ఎన్నికలు పెట్టుకోవాలా, యాదవ సంఘ జిల్లా అధ్యక్షుడిని యాదవ ఓటింగ్ ద్వారా మనం ఎన్నుకోవాలా. ఇలా జిల్లా అధ్యక్షుడు గ్రామాలకు తెలవాలా, గ్రామం ముందు జిల్లా తెలవాలా. ఇలా సమస్యను మనం తీసుకుంటాం. ఇలా ఈ ఉద్దేశంతో పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఇలా మన వైపు చూడాలా. ఇలా మన కొన్న కాబట్టి పెన్షన్ రావాలా, ఎక్స్గ్రేసియా రావాలా. మనకంటే తక్కువ ధనం ఉన్నట్టు కులాలు ఇలా ఎంపీలు అవుతున్నారు, జెడ్పీటీస్ అవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించేటటువంటి ఏ పార్టీలో పనిచేయచ్చు, ఇలా బీజేపీ చేయొచ్చు, టీఆర్ఎస్ చేయొచ్చు, కాంగ్రెస్ చేయొచ్చు, ఏ పార్టీలో పనిచేసుకోరు. కానీ మీరు ఏ పార్టీలో పనిచేస్తారో ఆ పార్టీల ప్రభుత్వం వచ్చినప్పుడు గుర్తింపులు పొందాలా, మీరు పదవులు పొందాలా, కులానికి ఎవరు న్యాయం చేయాలి. ఇలా ప్రభుత్వాలు పార్టీలు మనమైనప్పుడు అంటే మనందరం ఇలా ఏకం కావాలా. ఇలా జగిత్యాల జిల్లాల యాదవ్ అంటే కూడా ఒక జిల్లా కమిటీని ఎలక్షన్ ద్వారా ఎన్నుకున్నారు. ఇలా వాళ్ళు కూడా గట్టిగా తయారయ్యారు. వాళ్ళని గుర్తిస్తేనే ఇలా మనకు కూడా ఓట్లు వస్తే విధంగా నాయకులు మారాలి. ఇలా ఎలక్షన్ వల్ల మన జిల్లా కమిటీ బలోపేతం చేసుకున్నాం. ఇలా మన హక్కులను సాధించుకున్నాం. ఆ విధంగా మనందరం కలిసి మెలిసి ముందరికి పోయి మన హక్కులను సాధించుకున్నామని చెప్పి తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఈ యాదవ సంఘంలో సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ మరి అవకాశం ఇచ్చి ఇక్కడ ఆహ్వానించిన ఈ తగలపల్లి గ్రామ యాదవ సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు చేస్తూ జై యాదవ్, యాదవ్ ఐక్యత, జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, జై యాదవ్, జై యాదవ్.